హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు 7th క్లాస్లోని 9th లెసన్ చూద్దామండి. ఏ కులం అండి. ఏ కులం ఓకేనా అండి. ఎవరు రాశారు? చెరబండ రాజు అండి. ఓకేనా. రాజుకు కులం అంటే చాలా ఇదండి. ఓకేనా. అంటే ఇష్టపడడండి. ఓకేనా. రాజుని నీ ఏ కులము, నీది ఏ కులము అని అడిగితే ఆయనకి ఇష్టం ఉండదండి. ఓకేనా. అట్లా గుర్తుంచుకోండి. రాజుకు ఏ కులం అని అడిగితే ఇష్టం ఉండదు. చెరబండ రాజు. ఓకేనా అండి. ఈ పాఠం యొక్క ఇతివృత్తం అండి సామాజిక స్పృహ అండి. ఓకేనా. కులం అనేది సమాజానికి సంబంధించింది కాబట్టి సామాజిక స్పృహ అండి. ప్రక్రియ అనేది గేయ ప్రక్రియ అండి. అయితే రాజు మీది ఏ కులం అని అడిగినప్పుడు ఆయనకి చెప్పడం ఇష్టం లేక ఏం చేస్తాడండి, పాటలు పాడుకుంటాడు. ఓకేనా. గేయ పాటలు. ఓకేనా అండి. గేయం అంటే పాటలే కదా. గేయ ప్రక్రియకు చెందిందండి. ఓకేనా. ఏ కులం అని రాజు గేయాన్ని పాడతాడండి. గేయ ప్రక్రియ. ఓకేనా అండి. ఇది జన్మ హక్కును రచించాడండి. ఓకేనా. చెరబండ రాజు ఏ కులం అని అడుగుతున్నాం కాబట్టి ఇదంతా కాదు అని చెప్పేసి నా జన్మ హక్కు, నా అని కాదు జన్మ హక్కు అనే ఒక రచనను రచించాడు. ఓకేనా అండి. ఎప్పుడు జన్మించాడండి? 1944 అండి. 1982లో మరణించాడు. గేయ ప్రక్రియలోనిదండి ఈ పాఠము. గేయ ప్రక్రియలోనిది. గేయం అంటే ఏంటండి? మాత్ర ఛందస్సులో ఉండే వాటిని గేయ ప్రక్రియలు అంటారండి. జన్మ హక్కు అనేది కవిత అండి. ఓకేనా. ఇక్కడ ఉంది కదండి, ఏ కులం అని పాట పాడుతున్నాం కాబట్టి ఇది గేయ ప్రక్రియ కాబట్టి ఈ జన్మ హక్కు అనేది ఒక కవిత అండి. ఓకేనా అండి. ఈ జన్మ హక్కు రచన అనేది ఒక కవిత అండి. ఓకేనా అండి. ఇది రచన కాదు, జన్మ హక్కు అనేది ఒక కవిత. ఓకేనా అండి. గేయము కవిత. చెరబండ అసలు పేరు బద్దం భాస్కర్ రెడ్డి అండి. ఇక్కడ ఉంది కదండి, బా అంటే బద్దం భాస్కర్ రెడ్డి. ఈయన మేడ్చల్ జిల్లా అంకుశాపురంలో జన్మించాడండి. ఓకేనా. మేడ్చల్ జిల్లా అంకుశాపురం. ఓకేనా అండి. ఏ కులం కు ఉంది కదండి అక్కడ, అందుకని అంకుశాపురం. ఓకేనా. 1965లో దిగంబర కవి అండి. ఓకేనా అండి. 1965లో దిగంబర కవిగా పేరు పొందాడు. దిగంబర కవి ఎందుకంటే ఇన్ని కవితలు, గేయ ప్రక్రియలు ఇవన్నీ రాశాడు కాబట్టి ఈయన ఒక దిగంబర కవి అండి. ఓకేనా. 1970లో విప్లవ గేయాలు, నవలలు, కథలు రాశాడండి. గేయాలు అవి కూడా విప్లవ గేయాలు. ఓకేనండి. కులం అనే దానిపైన విప్లవ గేయాలు, నవలలు, కథలు రాశాడు. కవితా సంకలనాలు ఏంటండి? గమ్యం, ముట్టడి, పల్లవి. ఓకేనా అండి. ఎలా గుర్తుకుండాలండి? కవిత తన గమ్యాన్ని చేరడానికి వెళ్తున్నప్పుడు ఆమెను ముట్టడి చేస్తారండి. ఆమెను ముట్టడి చేసేది ఎవరండి? పల్లవి. ఓకేనా అండి. కవిత గమ్యాన్ని చేరుకునే సమయంలో పల్లవి వచ్చి ముట్టడి చేస్తుందండి. ఓకేనా. కవితా సంకలనాలు ఏంటండి? గమ్యం, ముట్టడి, పల్లవి. ఓకేనా అండి. గమ్యం, ముట్టడి, పల్లవి అండి. పాటల సంకలనం. ఏ పాటలు అండి? ఏం పాటలు పాడాడంటే ఏ కులం అడుగుతాడు కాబట్టి కత్తి పట్టుకొని తిరుగుతాడు. ఓకేనా అండి. పాటల సంకలనం ఏమో కత్తి పాట అండి. ఓకేనా. ఎందుకు? ఏ కులం అని వాడుతుండు కాబట్టి కత్తి పాట. కవితా సంకలనాలు అంటే గమ్యం, ముట్టడి, పల్లవి.